మాతాకు జై భారత్ మాతాకు జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈరోజు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశం అంతా కూడా సేవా పక్వాడ్ కార్యక్రమం అనేది రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పిలుపునివ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో. అదే మాదిరిగానే ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలోనే నరేంద్ర మోడీ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ కర్నూలు జిల్లాలో ప్రతి బూత్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కార్యకర్తలు. అందులో భాగంగానే మంత్రాలయ నియోజకవర్గం కౌతాల మండలంలో మండల అధ్యక్షులు వెంకన్న గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, అలాగే మరొక ప్రధాన కార్యదర్శి రామచంద్ర గారు, అలాగే మన ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు రమేష్ గారు, ఇక్కడ సీనియర్ అయినటువంటి మన శివరామ్ గౌడు, అలాగే మన యువ మోర్చా అధ్యక్షుడు మన రాజశేఖర్ గారు, ఇక్కడ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలు మన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మనం జరుపుకోవాలని ఈ మండలంలో నిర్వహించడం జరిగింది. కావున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన భారతదేశంలో సేవ కోసమై పుట్టినారు. గుజరాత్లో ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం మినిస్టర్గా పనిచేస్తూ అనంతరం గుజరాత్లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ 2014లో ఏదైతే ఈ దేశాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని దాచుకొని మొత్తం విధ్వంసానికి గురి చేసింది, ఎక్కడ చూసినా బాంబులు బ్లాస్ట్ జరుగుతూ ప్రజలకు సంరక్షణ లేకపోయిందని చెప్పి మన అప్పటి ఉండే మన ప్రియతమ నేత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు తీర్మానం చేసి 2014లో మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న మోడీ గారు విశేషంగా అన్ని మన రాష్ట్రాలన్నీ కూడా పర్యటన చేసి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి ఈ దేశాన్ని సుదీర్ఘంగా 3 పర్యాయాలు ఎలక్షన్లో గెలుస్తూ దేశ ప్రజలను నడిపిస్తూ ఈ దేశానికి ముఖ్య సేవకుడిగా నేను ఉంటానని చెప్పిన ఘనత కూడా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారిది. అంతేకాకుండా కరోనా వచ్చినప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా ఏమైపోతుంది ఎటుపోతుంది అని అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో భయాందోళనకు గురైనప్పుడు మన ప్రియతమ నేత ఒక్క పిలుపుతో లాక్డౌన్ అని చెప్పి అందరిని ప్రజలు ఇంట్లో ఉంచి ప్రజలు ఎలా సొంత బిడ్డలు కాపాడుకుంటారో ఆ విధంగా కాపాడుకొని వీరికి ఏ విధంగా అయితే మనం అందించాలని చెప్పి గరీబ్ కళ్యాణ్ యోజన కింద బియ్యం పంపిణీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా పంపిణీ చేస్తున్న ఘనత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. అదే సమయంలోనే వివిధ దేశాల్లో టీకాలు వచ్చినాయి, టీకాలు వేసుకుంటున్నారు అనే సమయంలో మన దేశంలో కూడా మన దేశంలోనే టీకాలు తయారు చేయించి మన దేశ ప్రజలందరూ కూడా ఉచితంగా టీకాలు అందరికీ అందించిన ఘనత కూడా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పేద దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకు కూడా టీకాలు అందించడం చేత కావడం లేదు, వేరే వాళ్ళు కొనడానికి కావడం లేదని మన దేశంలో తయారు చేసి ఓ 2-3 దేశాలకు ఫ్రీగా అందించిన ఘనత కూడా మన దేశాన్ని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు. కావున అనేక కార్యక్రమాలు పేద ప్రజల కోసం తీసుకొస్తున్నారు. దేశం బాగుండాలంటే మోడీ గారు ఉండాలి, మోడీ అంటే భారత్ అంటే మోడీ అనే ఒక నినాదం తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ నేతది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. భారత్ మాతాకు జై, భారత్ మాతాకు జై.